పరమాణువులోని వివిధ కక్షలలో ఎలక్ట్రాన్లు ఏ విధంగా అమరి ఉంటాయనేది ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. మనకు ఇప్పటివరకు తెలుసుకున్న పరమాణు నమూనా ప్రకారం పరమాణువులో కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు ఇలా వలయాకారంలో ఒక నిర్దిష్టమైన కక్షలలో తిరుగుతూ ఉంటాయని చూసాం కదా. ఈ కక్షలకు ఒక ప్రత్యేకమైన సంఖ్య కూడా ఉంటుంది. దానిని ఎన్ అనే అక్షరంతో సూచిస్తారు, లేదా కే, ఎల్, ఎం, ఎన్ అనే అక్షరాలతో కూడా సూచిస్తారు. వీటిని తెలుగులో కర్పరాలు అని కూడా అంటారు. అయితే మనకి ప్రకృతిలో వివిధ మూలకాలు ఉన్నాయి కదా. ఈ మూలకాలన్నిటిలో వివిధ పరమాణువులు ఉంటాయి. ఈ పరమాణువులన్నిటిలో ఈ ఎలక్ట్రాన్ల అమరిక ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ అమరిక కోసం ఏదైనా నియమాలు ఉన్నాయా? ఒక్కొక్క కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండొచ్చు? ఈ ఎలక్ట్రాన్ల అమరిక అనేది ఈ కక్ష యొక్క శక్తి మీద ఏమైనా ఆధారపడి ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. వీటన్నిటి గురించి పరమాణు నమూనా తెలిపిన శాస్త్రవేత్తలే కొన్ని నియమాలను ప్రతిపాదించారు. అవి ఏంటో చూద్దాం. దానిలో మొదటిది, ఏదైనా కక్షలో గరిష్టంగా ఉండగల ఎలక్ట్రాన్ల సంఖ్య 2n². దీంట్లో n అనేది కక్ష యొక్క సంఖ్య. k కక్షలో ఉండగలిగే ఎలక్ట్రాన్ల సంఖ్య 2 ఎలక్ట్రాన్లు. ఇక్కడ n బదులు k కక్షలో n విలువ ఎంత? 1, కాబట్టి 2 ఎలక్ట్రాన్లు. అలాగే l కక్షలో ఉండగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 8. ఎందుకు? ఇక్కడ n విలువ l కక్షకు 2 కనుక. అలాగే మూడవ కక్షలో ఉండగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 18. ఎందుకంటే n విలువ 3, m కక్షకు n విలువ 3 కనుక. చివరిది n కక్ష. దీంట్లో ఉండగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 32. ఎందుకు? n విలువ 4 కనుక. ఇప్పుడు రెండవ నియమం ఏంటో చూద్దాం. తక్కువ శక్తి స్థాయిల్లోనే కక్షల్లోని ఎలక్ట్రాన్లు పూర్తిగా నిండిన తరువాతి అధిక శక్తి గల కక్షల్లోకి ఎలక్ట్రాన్లు చేరుతాయి. అంటే సింపుల్గా, ఈ కక్షకు కేంద్రకానికి దగ్గరగా ఉండే కక్షకు శక్తి తక్కువగా ఉంటుంది. దీనికంటే ఈ కక్షకు శక్తి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ కక్ష కంటే ఈ కక్షకు శక్తి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే కేంద్రకానికి దగ్గరగా ఉండే కక్షకు తక్కువ శక్తి, కేంద్రకానికి దూరంగా ఉండే కక్షకు ఎక్కువ శక్తి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునే ఎలక్ట్రాన్ల అమరిక కూడా తక్కువ శక్తి గల కక్షల్లో నిండిన తరువాతనే ఎక్కువ శక్తి గల కక్షల్లోకి వచ్చి చేరతాయి. ఉదాహరణకు ఆక్సిజన్ తీసుకుందాం. ఆక్సిజన్ యొక్క పరమాణు సంఖ్య 8. ఎలక్ట్రాన్ల సంఖ్య మరియు ప్రోటాన్ల సంఖ్యకు సమానం కాబట్టి అందులో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఇప్పుడు వీటి అమరిక ఏ విధంగా ఉంటుంది? కే కక్షలో ఈ విధంగా 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అలాగే ఎల్ కక్షలో ఈ విధంగా అమరి ఉంటాయి. అంటే ఆక్సిజన్లో ఎలక్ట్రాన్ల అమరిక 2, 6గా ఉంటుంది. రెండవ ఉదాహరణ సోడియం. సోడియంలో మొత్తం 11 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్ల అమరిక 2, 8, 1గా ఉంటుంది. దీంట్లో కే, ఎల్, ఎం కక్షలలో అంటే లేదా 1, 2, 3 కక్షలలో 2 ఎలక్ట్రాన్లు కే కర్పరంలోను, అలాగే 8 ఎలక్ట్రాన్లు ఎల్ కర్పరంలోను, 1 ఎలక్ట్రాన్ మనకి ఈ విధంగా ఎం కర్పరంలోనూ ఉంటుంది. మనం ముందు చెప్పుకున్న నియమం ప్రకారం కే కక్షలో 2 ఎలక్ట్రాన్లు, ఎల్ కక్షలో 8 ఎలక్ట్రాన్లు, అలాగే ఎం కక్షలో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. కానీ ఎం కక్షలో మనకు 18 ఎలక్ట్రాన్లు పట్టే అవకాశం ఉంది. కానీ ఇక్కడ 1 మిగిలింది కాబట్టి మిగిలిన ఎలక్ట్రాన్ ఎం కక్షలో మనకి వచ్చి చేరుతుంది. మనకి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. మనకు గరిష్టంగా ఎలక్ట్రాన్లు పెట్టే అవకాశం ఉన్నప్పుడు దాంట్లో 8 మాత్రమే, 2 మాత్రమే ఇలా ఎందుకు ఉండాలి? లేదా ఈ కక్షలో 1 ఎలక్ట్రాన్ ఎందుకు లేదు? ఇలాంటి వాటి గురించి మీరు ముందు తరగతుల్లో ఉపకక్షలు అనే అంశం వచ్చినప్పుడు తెలుసుకుంటారు. అంటే మనకి ఈ కక్షలు అనేవి KLMN అనే కక్షలు ఉపకక్షలుగా SPDF అనే ఉపకక్షలుగా మళ్ళీ విభజించి ఉంటాయి. దానిలో ఎలక్ట్రాన్ విన్యాసం, ఎలక్ట్రాన్ల అమరిక అనే అంశంలో మీరు మరింత లోతుగా ఈ టాపిక్ గురించి తెలుసుకుంటారు. మూడవ ఉదాహరణ కాల్షియం. కాల్షియంలో 20 ఎలక్ట్రాన్లు, వాటి ఎలక్ట్రాన్ల అమరిక ఈ విధంగా ఉంటుంది. 2, 8, 8, 2గా ఉంటుంది. అంటే మొదటి కక్ష కేలో 2 ఎలక్ట్రాన్లు, ఎల్ కక్షలో 8 ఎలక్ట్రాన్లు, అలాగే ఎం కక్షలో 8 ఎలక్ట్రాన్లు, చివరి కక్ష అయిన ఎన్ కక్షలో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. మనం ముందు చెప్పుకున్న 1వ నియమం ప్రకారం కే కక్షలో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ఎల్ కక్షలో 8 ఉన్నాయి, ఎం కక్షలో 8, అలాగే ఎన్ కక్షలో 2 ఎలక్ట్రాన్లు,
మొత్తం 20 ఎలక్ట్రాన్లు ఈ విధంగా తక్కువ శక్తి స్థాయి ఉన్న కక్ష నుంచి ఎక్కువ శక్తి స్థాయి ఉన్న కక్ష వైపు క్రమేపీ అమరి ఉంటాయి. ఇప్పటి వరకు మనం 2 నియమాల ద్వారా ఎలక్ట్రాన్ల అమరిక తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. దీంట్లో మొదటిది కార్బన్. కార్బన్కు ఎలక్ట్రాన్ల సంఖ్య 6 ఉంటుంది. ఎందుకంటే దాని పరమాణు సంఖ్య 6. పరమాణు సంఖ్య ఈక్వల్ టు ప్రోటాన్ల సంఖ్య. ప్రోటాన్లు 6 ఉన్నప్పుడు ఎలక్ట్రాన్లు కూడా 6 ఉంటాయి. ఈ 6 ఎలక్ట్రాన్లు వాటి యొక్క కక్షలలో ఏ విధంగా అమరి ఉంటాయి? మొదటి కక్షలో 2, అలాగే రెండవ కక్షలో 4 ఎలక్ట్రాన్లు అమరి ఉంటాయి. రెండవ ఉదాహరణ అల్యూమినియం. అల్యూమినియం పరమాణు సంఖ్య 13. కాబట్టి దానిలో 13 ఎలక్ట్రాన్లు ఉంటాయి. 13 ఎలక్ట్రాన్లు వాటి వాటి కక్షల్లో ఏ విధంగా అమరి ఉంటాయి? మొదటి కక్షలో 2, అలాగే రెండవ కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఇక్కడ చూపించినట్టుగా, అలాగే మూడవ కక్షలో 3 ఎలక్ట్రాన్లు అమరి ఉంటాయి. మొత్తం 13 ఎలక్ట్రాన్లు అమరిక ఈ విధంగా ఉంటుంది అల్యూమినియంలో. చివరి ఉదాహరణ ఆర్గాన్. ఆర్గాన్ యొక్క ఎలక్ట్రాన్ ఎన్ని ఉంటాయి? 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దాని పరమాణు సంఖ్య 18 కనుక దీనిలో కూడా ఎలక్ట్రాన్లు 2, 8, 8గా అమరి ఉంటాయి. అంటే మొదటి కక్షలో 2 ఎలక్ట్రాన్లు, రెండవ కక్షలో 8 ఎలక్ట్రాన్లు, అలాగే మూడవ కక్షలో 8 ఎలక్ట్రాన్లు అమరి ఉంటాయి. ఇప్పటివరకు మనం నియమాలను బట్టి ఈ పరమాణు యొక్క కక్షలలో ఎలక్ట్రాన్లు ఏ విధంగా అమరి ఉంటాయో తెలుసుకున్నాం. మీకు ఇక్కడ లెక్కింపు కోసం ఈ ఎలక్ట్రాన్లు లెక్కింపు కక్షలలో ఏ విధంగా ఉంది అని లెక్కించడం సులభతరం అవడం కోసం నేను 2 జతగా ఇక్కడ చూపించాను. కానీ ఇలా విడివిడిగా కూడా మీరు అమరికను చూడవచ్చు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఉదాహరణలు మూలకాలకు చూశారు కదా. మీరు కూడా టెక్స్ట్ బుక్ తీసుకొని 1 నుంచి 18 వరకు ఉన్న మూలకపు పరమాణువుల యొక్క ఎలక్ట్రాన్లు లెక్కించి ఆ ఎలక్ట్రాన్లు వాటి యొక్క కక్షలలో ఏ విధంగా అమరుతాయో ప్రాక్టీస్ చేయండి.